అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుపట్ల శ్రీరామచంద్రమూర్తి. మనం ఈ రోజున మాయామాలోగుల రాగం, ఎందుకంటే మనం ఈ రాగం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే, మనం ప్రారంభ దశ నుంచి, అంటే సంగీతాభ్యాసం ప్రారంభ దశ నుంచి మనం ఈ మాయామాలోగుల రాగంతో అత్యంత మనకు అనుబంధం ఉంది. మనకు అత్యంత సన్నిహితమైనటువంటి రాగం. ఎందుకంటే సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, అంటే సప్తతాలు. అలాగే దానికి సంబంధించినటువంటి, అంటే మాయామాలోగాల సంబంధించినటువంటి దాంట్లో జన్యమైనటువంటి మళ్ళీ మలహర్లో 4 గీతాలు నేర్చుకుంటాం. సో అందువలన విద్యాభ్యాసం, సంగీతాభ్యాసం ప్రారంభ దశ నుంచి మనం మాయామాలోగుల రాగంతో ఎంత అనుబంధం ఉంది చూడండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ మాయామాలోగుల రాగం మనం ఏ విధంగా పాడాలి, పాడటానికి అవసరమైనటువంటి ప్రారంభ స్థాయి ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలి, అంటే పాడుతున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం మాయామాలోగుల రాగం చూస్తున్నాం. మనం రాగం నేర్చుకునేటప్పుడు ఎక్స్టెన్షన్ ఎలాగా అంటే చాలా సులభమైనటువంటిది. ఎటువంటి అంటే చాలామందికి దురదృష్టవశాత్తు రాగాలాపన, స్వరకల్పన, మనోధర్మ సంగీతం అనగానే చాలా భయం. అయ్యో మేము పాడలేము, మాకు రావట్లేదండి, ఇలాగా అనేక మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేను మేధావిని కాకపోవచ్చు, గొప్ప సంగీత విద్వాంసుని కాకపోవచ్చు, కానీ నా నాలెడ్జ్లో నేనేం చెప్తానంటే, ఏ రాగమైనా సరే పాడటానికి అత్యంత సులువైనటువంటి రాగం. రాగాలాపన అత్యంత సులువుగా చేసుకోవచ్చు. మనకి సరిగమపదనిస శనిదపమగరస వచ్చు కదా. ఎలా పాడాలి? ఇప్పుడు ప్రతి స్వరంతోనూ మనం ఒక ఫ్రేమ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు షడ్జమంతా కదా ప్రారంభం, సరిగమపదనిస సనిదపమగరిస. నేను చెప్పేదంతా ప్రారంభ దశలో ఎవరైతే రాగాలాపన నేర్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. విద్వాంసులు మనం చెప్పక్కర్లేదండి, వాళ్ళు అద్భుతంగా గానం చేసేటువంటి మహానుభావులు, సంగీత స్రష్టలు, సంగీత లోకంలో అనేక వేల మంది ఉన్నారు. సరే, కానీ విద్యార్థులకు ఏ విధంగా వస్తుంది? చాలామంది విద్యార్థులు ఈ రాగాలాపన అనే అంశం లేదా స్వరకల్పన అనే అంశం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది భయంతో కానీ లేదా అలా ఎలా ఫ్రేములు తయారు చేసుకోవాలో తెలియక వాళ్ళు చాలామంది వెనకపడుతున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. దేనికి భయపడక్కర్లేదు. మనం సరిగమపదనిస సనిదపమగరిస, ఇది ఆరోహణ అవరోహణ, ఎలాగ మనం ఫ్రేమ్ తయారు చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో ఏమాత్రం అక్షరం తేడా ఉన్నా యు మస్ట్ కాల్. ఎవరైనా సరే నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 8790551096. ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. అంటే నేను దేంతో స్టార్ట్ చేశాను? షడ్జమంతో స్టార్ట్ చేశాను. ఇది మాయామాలోగుల ఫ్రేమ్ కాదు అని ఎవరైనా చెప్తారా? చెప్పగలరా? ఆలోచించండి. మనకి సంగీతంలో రాగాలాపన అనే అంశం ఎందుకు రావట్లేదు అనే దానికి, ఎలా వస్తుంది అనే దానికి నేను సమాధానం చెప్తాను. సో షడ్జమంతా మనం ప్రక్రియ స్టార్ట్ చేసాం. అంటే సరిగా మగ మగ గరి స
నేనేమన్నాను? సరిగమ. దాన్ని తిరగేస్తే మగరిస. ఇంతే, 2 సంగతులు వచ్చేసినాయి కదా. మీరు బాగా ఆలోచిస్తే నేను సరిగమ మళ్ళీ రివర్స్లో మగరిస, ఇది దాటి ఎక్కడికి వెళ్ళట్లా. గమనించండి, ఇలా మనం ఎన్ని సంగతులు మనం అనగలము, అనటానికి ప్రయత్నం ఏ విధంగా చెయ్యాలి, ఇవి ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఏ గురు శిష్యులైనా సరే నాకు సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాలి, అందరూ సంగీతం పాడాలి, ఇంటింటా సంగీతం నా లక్ష్యం. ఇప్పుడు నేను పంచమం దాకా వెళ్తాను. హౌ టు ఎక్స్టెన్షన్ ది రాగా అంటే వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ఈచ్ నోట్. ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే ఎన్ని సంగతులు మనకి బిల్ట్ అవుతాయి, ఎన్ని సంగతులు వస్తాయి, ఇవన్నీ మనం ఆలోచించాలి. మనందరం విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి అనేది చక్కగా కాస్త దాని మీద దృష్టి పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకున్నటువంటి ఈ బిజీ ప్రపంచంలో మనం దురదృష్టవశాత్తు సంగీతానికి ఒక్కదానికే మనం సమయం ఇవ్వట్లేదు. ప్రపంచంలో అన్ని విషయాల మీద మనం కేంద్రీకరిస్తున్నాం. కానీ సంగీతజ్ఞులుగా, సంగీత విద్యార్థులుగా, కాబోయే సంగీతజ్ఞులుగా మనం ప్రయత్నించకూడదు? మనం ఆ విధంగా ఎందుకు ఎంతోమంది మహావిద్వాంసులు లక్ష్యంగా చేసుకుని మనం ఎందుకు పరిశ్రమ చేయకూడదు? నేనైతే ఇది ఆలోచిస్తాను, మీరు కూడా ఆలోచించండి. ఇవన్నీ పంచమం దాటి ఎక్కడ సంచారాలు వెళ్ళటలేదు, గమనించండి. ఇప్పుడు నేను పంచమం దాటి వెళ్తా. ఇవన్నీ అయ్యా మీరు పాడేది మాయామూలగుల కాదు అని ఎవరైనా అంటే చెప్పండి. పదని నీకు అర్థం కావటం కోసం ఇంకా స్వరంతో పాడతా. పదని పద మగ గమగ సరి గమ పాప పదమ పగమ రి గరి సరి గమ పాప నిదాప నిదాపమ నిదాప గ నిదాప రే నిదాప సానిదాప. ఇప్పుడు వచ్చాను నేను, అంటే షడ్జం అంటూ షడ్జం. ఇంకా మనం అనేక విధాలుగా మనం ఈ ప్రస్తారం కొనసాగించవచ్చు. సో విద్యార్థి దశలో ఒక స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటి? షడ్జం అంటూ షడ్జమం మనం ఏ విధంగా సంచారాలు, లేదా షడ్జం అంటూ పంచమం ఏ విధంగా సంచారాలు, ఈ విధంగా ప్రయత్నించండి. రాకపోతే మళ్ళీ నా నెంబర్ ఒకసారి చెప్తున్నాను, 8790551096. ఎవ్రీబడి ఎవరైనా సరే కాల్ చేయొచ్చు నాకు. మళ్ళీ మనం ఇదే మాయామాల రాగంలో నెక్స్ట్ ఎపిసోడ్ షడ్జమం నుంచి మనం ఏ విధంగా సంచారం చేస్తాం అనేది తెలుసుకుందాం.
డూ ప్రాక్టీస్ వెల్. మీ శ్రీరామచంద్రమూర్తి. నమస్కారం.